అందరికీ నమస్తే. నిన్న మొన్న చెట్ల నడమ పుట్టల నడమ దుంకులాడిన పిల్లలు గీయల్ల గప్చుప్గా బ్యాగులు వేసుకొని కదిలిరు బడికి. ఇక గిట్ల పిల్లల కాడికి వెళ్ళి పెద్దోళ్ళ దాకా అందరి ముచ్చట్లు పొక్త మాట్లాడదాం కానీ ముందుగాల ఎంటీఓ ఎరికే కదా. గవ్వే హెడ్లైన్స్ చూడుండ్రి. మళ్ళా సెంట్రల్ మంత్రి కిషన్ రెడ్డి సారు మీద కిస్సుమన్న సీఎం సారు. మంచిగా లేదంట మరి కిషన్ రెడ్డి సారు తీరు. షురైన పిల్లల బడులు ఉస్కూళ్లను ముస్తాబ్ చేసి వెల్కమ్ చెప్పిండ్రు మళ్ళా పంతుళ్ళు. సీఎం పిఎం బయటనే పెట్టుబడులు తెస్తారంట మళ్ళా బగ్గనే. గాలి మోటార్ డిపోకు రైతుల భూమి దానం గందుకే చేసిండ్రు మళ్ళా తొలుత ప్రయాణం. మా దోస్తుగాడు ఉన్నాడు, ఉత్తప్పుడు మంచిగానే ఉంటాడు. థమ్సప్ మిరిషీలు గిరిషీలు అన్నీ పొక్త తింటాడు. నేనేదన్నా బాగుపడదామని మంచి పని షురూ చేసిన అనుకోండి, ఇక కాలల్లా కట్టబెట్టినట్టే చేస్తాడు. నేను ఇడ నిలబడి అడుగుతున్నా, అరే నువ్వు గట్లెందుకు చేస్తావురా, నీ కళ్ళు ఏమన్నా మండుతాయా, మరి నీ చేతులు ఏమన్నా ఇరిగిపోతాయా అని నేను ఎట్లా గరం అవుతున్నానో సీఎం రేవంత్ సారు కూడా గట్లనే గరం అవుతున్నాడు గల దోస్తు మీద. మరి గల దోస్తు ఎవరు, ఏం సంగతి, ఎందుకు గరం అవుతున్నాడో తెలియాలంటే మన జిగేల్ రాజా ముచ్చట చూడాలి. ఎక్కడిదే మేము రూపాయి జమ చేసి వాళ్ళ కాలు మొక్కి వీళ్ళ కాలు మొక్కి మెట్రోని లాభంలో నడిపిద్దాం అనుకుంటే సెంట్రల్ మంత్రి కిషన్ రెడ్డి సారు కాళ్ళల్లో కట్టబెట్టినట్టు చేస్తున్నాడు. అంత కారుపాటోళ్ళ మాట వింటున్నాడు అని మైకుల ముంగల మస్తుగానే గరం అయ్యిండు సీఎం రేవంత్ సారు. ఫేజ్ 1 మెట్రోను మేము కొనుగోలు చేసుకుంటున్నాం, మా డబ్బులే కట్టుకుంటున్నాం, మా గ్యారంటీలే ఇచ్చినాం. మా కర్మ బాగలేక ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ దగ్గర అప్పు మొత్తం ఒప్పందాలు సంతకాలు పెట్టుకున్నాం. అంతా అయిపోయింది. మేము మా మార్జిన్ మనీ డిపాజిట్ చేసినాం, వాళ్ళు పెట్టిన కండిషన్లను ఒప్పుకున్నాం, అన్ని సంతకాలు పెట్టుకున్నాం. అన్నీ మేము ఇంతకు మించి నాకు నీకు గట్టు పంచాయతీ ఏ పంచాయతీ లేదు. కిషన్ రెడ్డి గారు మీ పట్ల నాకు గౌరవం ఉంది, అదే సమయంలో మీ పట్ల అసహనం ఉంది. మీరు ఎందుకు కేసీఆర్కు భయపడి లొంగిపోయి ఇట్లా వ్యవహరిస్తున్నారు, మీ భయానికి కారణం చెప్పు. కేసీఆర్ ధైర్యం చూసుకొని నందించే బదులు ఇన్నారు కదా గియ్యాలనే ఆఖరి దినం, మరి మేము తీసుకున్న అప్పు పైసలు ఇప్పిస్తావా ఇప్పియవా అని అడగవచ్చే. ఇక అటెనక ఈ నడుమ తెలంగాణ పువ్వు పట్టి పెద్ద మనిషి రామచంద్రరావు సారు బాగానే అరుచుకుంటున్నాడు. నన్ను నువ్వు ఎన్ని చేసినా నేను భయపడను అని చెప్పి మొత్తం మీద అయితే ఇగో ఈ సినిమా కథ చెప్పిండు. నేను ఏమనుకుందే ఎదురు తుంకుతున్నాడు, దెబ్బలు కొడుతున్నాడు, తొడలు ధరుస్తున్నాడు, నీ సంగతి తెలుస్తా అంటుడు. ఎవరు నేనేం చేసిరా నాయన. మళ్ళీ దాంతో ఆ పక్కన రామచంద్రరావు గారు చక్రపతి సినిమా చూసిరా ఎవరైనా? వేణుమాధవ్ అపరిచితుడు వేసి అందరినీ బెదిరిస్తుంటారు రామాచారి. రామచంద్రరావు గారు అట్లా నలిబెదిరిస్తుండు. నీ సంగతి చూస్తాను నేను. నీకు సూట్ అవ్వదు రామాచారి గారు, ఎందుకు? అది నీకెక్కడ సూట్ అవుతుంది? అగ్గో ఇన్నరు కదా, ఏమనక ముందే ఎగిరెగిరి దుంకవచ్చే అని అనవచ్చే. అటెనక అందరికీ పర్మిషన్ ఇస్తారు, మరి మాకెందుకు ఇయ్యరు అని చెప్పి మొత్తం మీద అయితే మెట్రో కోసము కుల్లం మనుషులున్న మాట బయట పెట్టిన మైకుల ముంగల. అహ్మదాబాద్ మెట్రో రాగలుగుతుంది, హైదరాబాద్ మెట్రో మాత్రం ఆగిపోతుంది. ఏం చెప్తారు? ఉత్తరప్రదేశ్కి ఇచ్చిండ్రు, అహ్మదాబాద్కి ఇచ్చుకున్నారు, వాళ్ళకి కావాల్సిన దగ్గర వాళ్ళు ఇచ్చుకున్నారు. చివరికి ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ కూడా ఇచ్చిరా. ఎంత ఉంటుంది తత్తుంటుంది, మన జూబ్లీస్ ఆ పక్కన మాదాపూర్ గత్తుంటుంది, ఆ వైజాగ్ కూడా ఇచ్చేసారు. ఇంత పెద్ద విశ్వనగరం హైదరాబాద్కి ఇవ్వట్లేదంటే వివక్ష ఏ స్థాయిలో కొనసాగుతుంది అనుకోవాలి. ఇన్నారు కదా సార్ అన్నది కూడా నిజమే. మళ్ళా ఆ రాష్ట్రంకు ఈ రాష్ట్రంకు అని తేడా లేకుండా మొత్తం ఇచ్చి మన తెలంగాణ రాష్ట్రంకు పర్మిషన్ ఎట్లా ఆపుతారు? ఇక ఇదంతా రాజకీయమే కావచ్చు అని అనుకుంటున్నారు చాలా మంది. గీయల్ల ఏ బడి చూడు పువ్వులతోని డెకరేషను, మామిడి కొమ్మలతోని అట్రాక్షను, ఎప్పుడు 10 గంటలకు వచ్చే బస్సు 7 గంటలకే వచ్చుడుతోని ఒక సెన్సేషను. ఒక లెక్కల చెప్పాలంటే లగ్గానికన్నా గింత జోరు ఉంటుందో ఉండదో కానీ గంత కంటే ఎక్కువ జోరు ఉన్నది మళ్ళా. మరి ఎందుకో ఎరికే కదా. గీయాలడి సందే బడులు షురువు అయినాయి. ఇక బడులు షురువు అయినాక పిల్లల జోరు పంతుల జోరు ఎట్లున్నదంటే ఇగో గిట్లున్నది. రైట్, గిన్నె దినాలు మూల కడేసిన బ్యాగ్ వేసుకొని మొత్తం మీద అయితే చిన్న పిల్లలు బడి బట్ట పట్టిండ్రు గియ్యల్లా. ఇక గందుకే బడులనైతే పంతుళ్ళు ఏమో సూపర్ గా తయారు చేసిరు గిట్లా. भाई का गाना
అగో చూసిరు కదా పూలదండలు వేసిండ్రు, మామిడి తోరణాలు కట్టిండ్రు, ఇంకా కొన్ని బడులల్లో అయితే పూజలు కూడా చేసిండ్రు. అంతా పిల్లల మంచి కోసమే. మళ్ళా ఇక మొత్తం మీద అయితే పిల్లలు బడిలో అడుగు పెట్టంగానే పంతులందరూ మస్తు మురిసిపోయిండ్రు. అగ్గో మా పిల్లలు మా దగ్గరకు వచ్చిర్రు అని చెప్పి మొత్తం మీద అయితే ఇక పిల్లలు బడిలో అడుగు పెట్టంగానే గలకు కొత్త ఉస్కులు బట్టలు ఇచ్చిండ్రు, అట్లనే పుస్తకాలు పంపిణీ చేసిండ్రు. ఇంకా చాలా మంచి ముచ్చటేందంటే తెలంగాణ సర్కారు గియ్యాలటి సంధి బ్రేక్ఫాస్ట్ పథకము అమలు చేస్తున్నది. మళ్ళా స్కూల్ బడులల్లా చిన్నపిల్లలు పొద్దుగాలనే వస్తారు కదా, ఇక గాల కోసం టిఫిన్లు పెడుతున్నది. మళ్ళా ఇక పథకాన్ని మొత్తం మీద అయితే మంత్రి పొన్నం సారు షురూ చేసిండు. ఒక సర్కారు బడికి పోయి మొత్తం మీద అయితే పిల్లలతోని కూర్చొని గిట్లా కలిసి తిన్నాడు. చూసిరు కదా మంచిగా పిల్లలతోని ముచ్చట పెట్టుకుంటా బ్రేక్ఫాస్ట్ తినబట్టే పిల్లలు కూడా అమ్మో మాకు మంచిగానే పెడుతున్నారు అని చెప్పి టిఫిన్లు అయితే గట్టిగానే తినబట్టే. మరి గిట్లా టిఫిన్లే కాదు, వారం దినాలు రాగిజావా పాలు గుట్ట పెడతారట. మరి గిన్నిగానం సవలతులు పెంచుతున్నాం, మీరు మంచిగా చదువుకొని దేశానికి మీ అమ్మ నాయనకు మంచి పేరు తీసుకొని రావాలని చెప్పి మొత్తం మీద అయితే బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఈ మాట అన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా బడిబాట కార్యక్రమం ద్వారా డ్రాప్అవుట్స్ పిల్లల్ని కానీ ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నటువంటి ఆర్థిక భారం పోయేటటువంటి పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో తీసుకురావడంతో పాటుగా ఉదయాన్నే ఉపాధి కోసం మరి పనుల మీద వెళ్లే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పిల్లల చదువుకు సంబంధించి కూడా ఈ రోజు ప్రభుత్వం వాళ్ళ పిల్లలందరికీ ప్రభుత్వమే తల్లిదండ్రులుగా మారి మంచి పౌష్టికమైనటువంటి అల్పాహారం ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని రోజు ఈ యొక్క అవకాశాన్ని పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటూ రాష్ట్ర స్థాయిలో మరి ఉన్నత విద్యగా ఎదగాలని కోరుకుంటా ఉన్నాం. ఇన్నరు కదా, నేను కూడా చదివింది సర్కార్ బడులనే, సర్కార్ బడే మంచిది, మంచిగా చదువుకోండి అని చెప్పబట్టి ఇక గీయాల బస్సులు మొత్తం మీద అయితే సర్కార్ తరపున బాగానే దింపిర్రు. ఇక మొత్తము పక్క బడియాలకు బస్సులు తిరుగుతాయి అని చెప్పిండ్రు. ఇక గట్లనే పోలీసులు అయితే మరి ప్రైవేట్ బస్సులు ఉంటాయి కదా ఉస్కూల్ని, అవి మంచిగా ఉన్నాయా ఎట్లున్నాయి ఏం సంగతి అని చెప్పి చెకింగ్ చేసిరు. గిట్లా పిల్లలు స్కూల్ పిల్లల భద్రత పట్ల ప్రభుత్వం అత్యంత శ్రద్ధ వహిస్తున్నది. ఎందుకంటే స్కూల్ బస్సుల్లో మరి పిల్లలు క్యారీ చేయడం ఒకటి, అలాగే ఆటోలలో అదర్ వెహికల్స్లలో కూడా పిల్లలను మరి వాళ్ళ స్కూళ్ళకు పోవడానికి మరి తల్లిదండ్రులు కూడా పిల్లలను ఆటోలో కానీ స్కూల్ బస్సులో కానీ పంపిస్తుంటారు. మరి స్కూలు బస్సుల పట్ల మరి స్కూల్ యాజమాన్యాలు అత్యంత శ్రద్ధ వహించి వాటిని మరి ఫిట్నెస్ లేకుండా మాత్రం ఆ వాహనాలు తిప్పకూడదు. చూసిరు కదా పిల్లల భద్రతే అని చెప్పి మొత్తం మీద చెకింగ్ చేయవచ్చే. గిట్లా అంత ముద్దుగానే ఉన్నది కానీ గా ప్రైవేట్ స్కూలు బంద్ పెట్టి మొత్తము సర్కార్ బడులే ఓపెన్ చేస్తే ఇంకా చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే వచ్చే జీతం అంతా గా ప్రైవేట్ బడులకే పోతున్నది. మళ్ళా ఒక పెద్ద కంపెనీ కట్టాలన్నా, ఒక పెద్ద గాలి మోటార్ కట్టాలన్నా చిన్న రైతులు పక్క భూమి ఇవ్వాలి. గాలుగా భూమి ఇస్తేనే గాలి మోటార్ డిపో అన్నా ఇంకా ఏదన్నా తయారవుతుంది. ఇక గాలు భూమి ఇచ్చినాక సొమ్మొకరిది సోకొకరిది అన్నట్టు పెద్దోళ్ళు వచ్చిపోతుంటారు. కానీ వాళ్ళు ఎట్లున్నారు ఏం సంగతి అని పలకరించటోళ్ళే ఉండరు. కానీ ఉత్తరప్రదేశ్లో గట్ల కాదు. నోయిడా గాలి మోటార్ డిపో షురువు అయితే ఇగో గిట్లా రైతులను సంబరంగా దొలకపోయారు. మళ్ళా వేల కోట్ల రూపాయలతోని మొత్తం మీద అయితే కొత్తగా కట్టిన నోయిడా ఎయిర్పోర్టును షురూ చేసిండు సెంట్రల్ గాలి మోటార్ మంత్రి రామ్మోహన్ నాయుడు సారు.
చూసిరు కదా, మొత్తం మీద అయితే గిట్లా సారు జెండా ఊపి ప్రయాణాలు షురూ చేసుడుతోని గిట్లా గాలి మోటార్ల ఇంతమంది కూస్తున్నారు. చూసిరు కదా, మంచిగా అంగి పాయింట్ వేసుకొని ఉన్నారు. వీళ్ళు పెద్ద పెద్దోళ్ళే కావచ్చు అనుకోగలరు. కాదు, గీ నోయిడా గాలి మోటార్ డిపోకు భూములు ఇచ్చిన రైతులు మొట్టమొదలు రైతులనే ప్రయాణం చేపియాలని చెప్పి ఉత్తరప్రదేశ్ సర్కారు ఆలోచన చేసి మొత్తం మీద అయితే మొట్టమొదటి ప్రయాణము రైతులకే కల్పించింది. గిట్లా గాలి మోటార్ల రైతులు ప్రయాణం చేసినాక సీదా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సారు దగ్గరకు పోయిండ్రు. సారు దగ్గరకు పోయి మంచిగా ముచ్చట పెట్టిండ్రు. श्रीमान योगी जी, वो जमीन से इतना प्रेम हो कि मेरे भैया से ही कही कि भैया मैं सरफाज खा लूंगा पर मैं जमीन नहीं लूंगा। जब अहमद खां की ऑफिस में 12वें दिन भैया ही जब मेरे सामने सरफाज खान लगे, मैंने कही भैया तुम इज्जत में समझ हो और मैं तुम्हारे सामने दिन का हूँ पर उम्र में बड़ो हूँ, मैं तुम्हें सरफाज नहीं खान लूंगा। చూసిరు కదా, గాలి మోటార్ డిపో షురూ అయినాక ఫస్ట్ ప్రయాణం రైతులతోనే చేపించినందుకు మొత్తం మీద అయితే అందరూ ఫుల్ ఖుషీలు ఉన్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ సార్ను మస్తు మెచ్చుకుంటున్నారు. ఇప్పుడుకి వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. నిన్ను కోసిన రక్తమే వస్తుంది, నన్ను కోసిన రక్తమే వస్తుంది. ఆ రక్తం ఎర్రగానే ఉంటుంది, ఈ రక్తం ఎర్రగానే ఉంటుంది. మరి మీకు మాకు ఎందుకు తెలంగాణ ఆంధ్ర పంచాయతీ ఎందుకు? మేము ఎక్కువ మీరు తక్కువ అనే కొట్లాటలు ఎందుకు? అందరం కలిసి ఉండాలి, కలిసి ఉంటేనే బలిసి ఉంటాము అని చెప్పి మొత్తం మీద అయితే ఆంధ్ర సీఎం పవన్ కళ్యాణ్ సారు అంటున్నాడు. మరిగా ముచ్చట ఆయనతో ఆంధ్ర నుండి చెప్పిండా అంటే కాదు, డైరెక్టు ఢిల్లీ నడుబొడ్డున కూర్చొని గిట్లా చెప్పిండు. జనసేన పార్టీ మీటింగు ఆంధ్రప్రదేశ్ గల్లీలోనే కాదు, ఢిల్లీలో కూడా పెట్టిండు. మళ్ళా సీఎం పవన్ కళ్యాణ్ సారు ఢిల్లీలో పెట్టుడేంది, పార్టీని ఢిల్లీలో కూడా అధికారంలోకి తీసుకొస్తాడా ఏంది అని చెప్పి పరిశాన్ కాగలరు. గట్ల కాదు, దేశం ఫస్ట్ మన పార్టీ నెక్స్ట్ అన్నట్టు మొత్తం మీద అయితే దేశం కోసం మనందరం కష్టపడాలి. మనం మొదలు మాట దేశమే రావాలి, అటెన్కనే మన రాష్ట్రం, అటెన్కనే మన జిల్లా, అటెన్కనే మన ఊరు అని చెప్పి మొత్తం మీద అయితే పార్టీ లీడర్లకు చెప్పుకొచ్చిండు. మనకి సరైన దేశం తాలూకు గాఢతని కానీ తీవ్రతని కానీ దీని తాలూకు లోతును అర్థం చేసుకోకపోతే చాలా డివిజివ్నెస్ యాటిట్యూడ్తో మాట్లాడి దేశం తాలూకు సమగ్రతని బలి చేసేయడానికి ఎప్పుడు శక్తులు సిద్ధంగా ఉంటాయి. అలాంటి ఆలోచన ప్రవాహంలో మనం చిక్కుకోకూడదు అన్న భావన తెలియజెప్పడానికి ఈ ఢిల్లీని వేదికగా పెట్టాం. అయితే చాలా కోట్ల మంది చిన్న చిన్న ఆలోచనలు వ్యక్తులు కూడా కలిస్తే అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, చాలా బలమైన ప్రభావాన్ని సృష్టించగలరు. అందుకని ఈ విభజనవాదాన్ని సృష్టిస్తున్నారు. లేదంటే ఇలాంటి పరిస్థితుల్లో మనం దాంట్లో భాగస్వామ్యం కాకూడదు, దాంట్లో మనం ఎంత ఎదురెడ్డి పోరాడాలని చెప్పడానికి దీని తాలూకు ముఖ్యాంశం. విన్నారు కదా, మన పార్టీలో ఉన్న లీడర్లందరూ మొదలు దేశం కోసమే మాట్లాడాలి, అటెన్క రాష్ట్రం కోసము అని అనవచ్చే. అటెన్క నేను మొన్న ఒక్క మాట అంటే చాలు అందరూ మస్తు గరం అయ్యారు. కానీ ఉన్న ముచ్చట ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంను పద్ధతి ప్రకారం ఇడగొట్టలేరు. గప్పుడు చెయ్యి పార్టీ ఎట్లా చేసిందో ఇప్పుడు చెయ్యి పార్టీ గట్లనే చేస్తున్నది అని చెప్పి మొత్తం మీద అయితే ఈ లెక్కన మాట్లాడిండు. ఈ రోజుకి ఆ వారసత్వపు సమస్యలు ఇలాగే ఉన్నాయి, ఆస్తుల పంపకాలు కావచ్చు. అంటే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసిన విభజించిన విధానం కానీ వాళ్ళ డివిజివ్నెస్ అప్రోచ్ కానీ ఈ రోజుకి ఆ ధోరణి మారలేదు. దానికి ఉదాహరణ ఇటీవల తెలంగాణలో జనసేన సభని అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవడం. ఈరోజు ఎజెండాలో ఇది ప్రధానాంశం కానప్పటికీ కూడా ప్రతిసారి ఒక్కొక్క రాజకీయ పార్టీ తమ సొంత రాజకీయ సరిహద్దులు పెట్టుకొని
ఎలాంటి విభజనలు సృష్టిస్తారో చెప్పడానికి నేను దీన్ని ఒక ఉదాహరణగా చెప్తున్నాను. విన్నారు కదా, మేము సభ పెట్టుకుంటే చెయ్యి పార్టీ అసలు సయ్యే అనలేదు. మొత్తం మీద అయితే గట్ల చేసుడు ఎట్లా? అందుకే మనం ప్రాంతీయం కాదు దేశం అనాలి అని అనవచ్చే. ఇక అటెనక కాక్రోచ్ పార్టీ ముచ్చట కోసం ఇగో ఈ మాట అన్నాడు. సుమతి శతకంలో చెప్పినట్టు మనందరం ఏమనుకుంటామంటే, అంటే బలవంతమైన సర్పం కూడా చలిచీమల చేత చిక్కి చచ్చిపోద్ది అంటారు. మనందరం ఏమనుకుంటాం, మనకు స్థాయి లేదులే, మనందరం చిన్న మనుషులే పెద్దలు అనుకుంటాం, ప్రతి ఒక్కరు ఈజీగా మాట్లాడేచ్చు అనుకుంటా. కానీ ఇలాంటి ప్రతి వ్యక్తి ఈ మధ్య మీరు చూస్తా ఉన్నారు కాక్రోచెస్ అనే ఇది కూడా అని నాకు సుమతి శతకం గుర్తు వచ్చింది. విన్నారు కదా, చిన్న చిన్న క్రిమి కీటకాలు కూడా పెద్ద పెద్ద సర్పాలను చంపుతాయి. అందుకే జనసేన లీడర్లందరూ జర భద్రంగా ఉండాలి, పబ్లిక్లో తిరగాలి అని అనవచ్చే. ఇక అటెనక దక్షిణాది లీడర్లు అయితే తొడలు కొడుతుంటారు ఢిల్లీ మీద. ఇక ఢిల్లీ మెడలు వంచుతాం, నిధులు తీసుకొస్తాం, అది ఇది అని చెప్పి ఇక ఆఖరికి వస్తే ఢిల్లీకి వచ్చినాక గిట్లుంటారు అని చెప్పి మొత్తం మీద అయితే ఈ మాట అన్నాడు. చాలా మంది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు కావచ్చు, కొంచెం దక్షిణాది రాష్ట్రాలు కావచ్చు, మనం ఎక్కువగా వినేది ఢిల్లీ మెడలు ఉంచుతాం, చొక్కా పట్టుకొని నేలకు దించుతాం, తడాకా చూపిస్తాం అని దక్షిణాది నాయకులు చాలామంది చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజంగా వాళ్ళు ఢిల్లీకి రాగానే ఆ మాటలు ఎందుకు గొంతులోంచి రావు, పెగలు ఏంటో భయం అనుకుంటా. విన్నారు కదా, గల్లీలోనేమో కొంతమంది లీడర్లు గట్టిగా మాట్లాడతారు, ఢిల్లీకి వచ్చేసరికి సప్పుడు చేయరు అని అనవచ్చు. ఇక మొత్తం మీద అయితే దేశం ఫస్ట్ పార్టీ నెక్స్ట్ అని చెప్పి కొట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ సారు. చూడాలి మళ్ళా దేశం కోసము ఏమేం పనులు చేస్తాడో పార్టీ తరపున. తెలంగాణలో, కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్లో, ఢిల్లీలో, తమిళనాడులో, పశ్చిమ బెంగాల్లో, పంజాబ్లో, ఆఖరికి జమ్మూ కాశ్మీర్లో కూడా మహిళలకు ఫ్రీ బస్సు నడుస్తున్నది ఇప్పుడు. అయితే ఇప్పుడు ఈ లెక్కలకు ఇంకో రాష్ట్రం చేరింది. ఎలక్షన్ల ఇచ్చిన మాట ప్రకారం గీయల్ల కేరళంలో మహిళలకు ఫ్రీ బస్సు పథకం షురు అయ్యింది. గిట్లా ఏ రాష్ట్రంలో అయినా చెయ్యి పార్టీ కూటమి అధికారంలోకి వచ్చే ఆలస్యం ఉన్నదే కదా. ఇక అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం అయితే మహిళలకు ఫ్రీ బస్సు షురు చేస్తున్నారు. ఇక తెలంగాణలో, కర్ణాటక రాష్ట్రంలో ఫ్రీ బస్సు ఎట్లయితే ఉన్నదో ఇప్పుడు కేరళంలో కూడా ఫ్రీ బస్సు. మళ్ళా ఇవాళ సీఎం విడి సతీశన్ సారు కేరళంలో మహిళలకు ఉచిత ప్రయాణం బస్సును షురు చేసిండు. చూసిరు కదా, సీఎం సారు వారే మొత్తం మీద అయితే బస్ ఎక్కి ప్రయాణం చేయవచ్చే అమ్మలక్కలతోని కలిసి. ఇక అటెనక మాట్లాడుకుంటా ఏమన్నాడంటే, ఉచిత ప్రయాణం అనేది మహిళలందరికీ ఆత్మగౌరవము, సర్కారుకు నష్టం కాదు అని చెప్పి ఈ మాట അന്നാడు. നമ്മുടെ മെൻസ് അസോസിയേഷൻ അവർ ഭയങ്കരമായ പ്രതിഷേധമാണ്. സ്ത്രീകൾക്ക് മാത്രം സൗജന്യം കൊടുക്കാൻ പോകുന്നു എന്നുള്ള ഒരു പ്രതിഷേധമാണ്. അപ്പൊ അവർ വേറെ ബസ്സിലൊക്കെ യാത്ര ചെയ്യുന്നുണ്ട്. അതൊരു രസകരമായ ഒരു കാര്യം കൂടിയായിട്ടാണ് ഞാൻ കാണുന്നത്. അതിനോടൊന്നും നമുക്കൊരു വിരോധമില്ല. പക്ഷെ എല്ലാ പ്രശ്നം എന്താ, പൊതുവായി എല്ലാ പുരുഷന്മാരെയും കുറിച്ചല്ല ഞാൻ പറയാം, ഞാൻ ഒരു പുരുഷ വിരോധി എന്നല്ല. ഈ ഇത്രയും പൈസ ബാക്കി വരുന്നു എന്ന് പറഞ്ഞു ഇവർ യാത്ര ചെയ്യുമ്പോൾ ഇവരുടെ കയ്യിലാണെങ്കിൽ ആ പൈസ വീട്ടിലെത്തും. മറ്റേതാ സൗജന്യം കൊടുത്ത ഈ ബാക്കി വരുന്ന പകുതി കുറച്ച് പേര് കൊടുക്കും വീട്ടിൽ, ബാക്കി അവിടെ പോകും. ഞാൻ പറഞ്ഞില്ല, ഗവൺമെന്റിന് കിട്ടും പൈസ, സർക്കാരിന് കുഴപ്പമൊന്നും ഉണ്ടാവില്ല, പോയില്ല. അപ്പൊ ഇവർക്കൊന്നും കൊടുക്കട്ടെ. മാത്രമല്ല ഞാൻ പറയുന്നു, ഈ പദ്ധതി ഈ സംസ്ഥാനത്തെ സർക്കാരിന് കേരളത്തിലെ സ്ത്രീകളോടുള്ള ആദരവായി നിങ്ങൾ കാണും. ആദരവായി ఇన్నరే కదా, మంచి మాట చెప్పబట్టే సీఎం సతీశన్ సారు. అంత ముద్దుగానే ఉన్నది కానీ మన దగ్గర అటు కర్ణాటకలా ఇటు ఆంధ్రలా అక్కలకున్నాడు మా అక్కలకు కొట్లాటలైనట్టు గాడగుట్ట కాకపోతే మంచిగుండు అనుకుంటున్నారు చాలా మందికి ముచ్చట ఎరికైనాక. సీఎం అంటే పెద్ద పెద్ద దంద చేసేటోళ్ళతోని, సినిమా హీరోలతోని మొదలు ముచ్చట పెట్టుడు కాదు. అసలు కంటే అప్పులల్లో ఉన్న రైతులతోని ముచ్చట పెట్టాలి. గట్లనే టీచర్లను, డాక్టర్లను అరుచుకోవాలి మంచి చెడ్డ. ఇంకా అక్కడికి వస్తే ఇగో గిట్లా జవాన్లకు జై కొట్టాలి. మళ్ళా
దేశం కోసము అసలు సిసలు అయిన ఫైటు దేశి విక్రమార్కుని లెక్క కీర్తి వీర్ చక్ర అవార్డు తీసుకున్నాడు కదా గీ సారు మొన్న. చూసిరు కదా, రాష్ట్రపతి మేడం చేతుల మీద డైరెక్ట్ కీర్తి చక్ర అవార్డు తీసుకోవచ్చు. ఇక గిట్లా దేశంలో ఉన్న సర్కారే కాదు, రాష్ట్రంలో ఉన్న సర్కారు కూడా మెచ్చుకోవాలని చెప్పి తమిళనాడు సీఎం విజయ్ తలపతి సారు మొత్తం మీద అయితే దగ్గరికి పిలుచుకొని మంచి చెడ్డ అరుచుకొని దేశం కోసం మీరు మస్తు పోరాడుతున్నారు, మీకు సలాము అని చెప్పి మొత్తం మీద అయితే 45 లక్షల రూపాయల చెక్కుని ఇచ్చిండు వీర సైనికునికి. एक कट्टर आतंकवादी को मार गिराने के लिए लांस नायक मीनाक्षी सुंदरम ए को कीर्ति चक्र से सम्मानित किया जाता है। लांस नायक मीनाक्षी सुंदरम ए చూసిరు కదా, మంచిగా సన్మానం చేసి వీర సైనికుని బిడ్డను ఆడియవచ్చే. ఇక ఇప్పుడు ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. గిట్లా సైనికులను గుర్తిస్తేనే వాళ్ళు ఇంకా జర మన దేశం కోసము పోరాడుతారు అని చెప్పి. గాలి మోటారు షురూ అయిన కాడికెళ్ళి ఇప్పటిదాకా చాలా మంది పెద్ద పెద్దోళ్ళు ప్రయాణం చేసి ఉంటుండొచ్చును, కానీ గాలు దినాం తిరిగినా ఎవ్వరు పట్టించుకోరు కదా. కానీ మన దేశ ప్రధానమంత్రి, రాష్ట్రంలో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రులు ప్రయాణం చేస్తే మటుకు అందరి చూపు గాళ్ళ మీదే ఉంటుంది. ఎందుకంటే మన దేశానికి పెట్టుబడులు తీసుకొచ్చేది గాళ్ళే కదా. గాలి మోటార్ ఎక్కి పోవుడే కాదు, మన దేశానికి ప్రధాని మోడీ సారు, ఆంధ్ర రాష్ట్రానికి సీఎం చంద్రాలు సారు మొత్తం మీద అయితే బాగానే కష్టపడుతున్నారు బయట దేశం పోయి. ప్రధాని మోడీ సారు నిన్న ఫ్రాన్స్ దేశం పోతే ఇక అధ్యక్షుడు మాక్రము మస్తు వెల్కమ్ చెప్పిండు. ఇక గట్ల వెల్కమ్ చెప్పుడుతోనైతే మొత్తం మీద మన నరేంద్ర మోడీ సారు ఫుల్ ఖుషి అయ్యిండు. చూసిరు కదా, ఇద్దరు పాత దోస్తులు మంచిగా అలుముకొని మాట్లాడవచ్చే. మొత్తం మీద అయితే ఫ్రాన్స్ దేశం అధ్యక్షునితోని మా దేశంలో పెట్టుబడులు పెట్టాలి, ఫ్రాన్స్ దేశంకున్నాడు మా భారతదేశంకున్నాడు మా దోస్తాను గిట్లనే ఉండాలి. ఇక మీకక్కరు ఉన్నప్పుడు మేము సాయం చేస్తాము, మాకక్కరు ఉన్నప్పుడు మీరు సాయం చేయాలి అని చెప్పిండు. ఇక అటెన్ కాస్ట్ లో వాళ్ళిక దేశం పోయిండు. ఇక గాడైతే జబర్దస్త్లో వెల్కమ్ చెప్పిండ్రు మోడీ సారుకు. చూసిరు కదా, ఏడబోయిన పాటలు ఆటలు జోర్దారులు ఉన్నది. మళ్ళా గట్ల వెల్కమ్ మోడీ సారుకు. ఇక మన భారతదేశం ప్రజలైతే జై జైలు వాళ్ళకిరు మోడీ సారుకు గిట్లా. చూసిరు కదా, మొత్తం మీద అయితే మనోళ్ళు మంచిగానే వెల్కమ్ చెప్పవచ్చే. ఇక స్లోవాలిక దేశంలో కూడా గడ పెద్ద మనుషులతోనే మంచిగానే ముచ్చట పెట్టిండు. ముచ్చట పెట్టుడే కాదు, మన దేశానికి బాగా పెట్టుబడులు తీసుకొచ్చేటట్టే ఉన్నాడు. ఇక ప్రధాని మోడీ సారు ముచ్చట గిట్లుంటే ఆంధ్ర సీఎం చంద్రాలు సారు సింగపూర్ దేశం పోయిండు. ఇక సింగపూర్ దేశంలో అయితే మన తెలుగు అక్కలు అందరూ మంగళారతలు ఇచ్చుకుంటా మంచిగానే వెల్కమ్ చెప్పారు సీఎం చంద్రాలు సారుకు గిట్లా. అగో చూసిరు కదా, సారుగుట మస్తు మురువబట్టే. బయటి దేశంలో మనోళ్ళు గింతగానం మంది ఉన్నారా అని చెప్పి. ఇక అటెనక తెల్లారి గీ అల్లా మొత్తం మీద అయితే ఆఫీసర్లతోని సింగపూర్ దేశ పెద్ద మనుషులతోని ముచ్చట పెట్టిండు.
ఇక పెట్టినాక మా దేశంలో మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుండి మీకు ఏ లెక్కల పర్మిషన్లు ఇవ్వాలంటే గా లెక్కనే ఇస్తాము. అసలు మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికే డోకనే లేదు, అన్ని సవలతులు మేము కల్పిస్తాము అని చెప్పి మొత్తం మీద అయితే మాట ఇచ్చిండట. ఇక గాలుగుట ఓకే అన్నారట. ఇక గీ లెక్కన చూస్తే ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళా పెట్టుబడులు వచ్చినట్టే. చూసిరు కదా ఎట్లున్నాయి మన జిగేల్ రాజా వార్తలు. జిగేళ్ళున్నాయిలే, చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. మళ్ళా రేపు గీ అలా కలుసుకుందాం. నమస్తే.